గడప గడపలో ఎన్నికల మంటలు భానుడి భగభగల్ని మించిపోతున్నాయి. డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో డిష్యూ అంటున్న కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు ఆరోపణలు గుప్పించారు. దానికి అదే స్థాయిలో పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ. ఈరోజు మళ్ళా ఎలక్షన్లోకి వస్తున్నాడు, నేను ఏదైనా అభివృద్ధి చేస్తే నాకు ఓటేయండి. అయ్యా, నీ అభివృద్ధి వచ్చి నువ్వు ఒక్కసారి వస్తే మీతో పాటు మేము ఇక్కడ ఆల్ పార్టీస్ కూడా వస్తాము, ఏం అభివృద్ధి చేసావో చూసుకుందాం. ఇది పరిస్థితి, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. నిన్న తీసిన విజువల్స్ ఇవి. కడప నగరంలో ఇది పరిస్థితి, ఆర్కే నగర్లో పరిస్థితి ఇది. మనుషులు ఉండే పరిస్థితిలో కూడా లేదు. వైఎస్ఆర్ కాలనీలో పరిస్థితి ఇది. ఆయన పోవడానికి సచివాలయం దానికి ఈ మధ్య నేను ఇన్ఛార్జిగా అయినాక సిమెంట్ రోడ్ వేసుకున్నాడు తప్పితే అక్కడున్న జనావాసాలకు మాత్రం ఒక రోడ్డు లేదు, ఒక మురికి నీటి కాలువ లేదు, ఒక కరెంటు పోల్ లేదు. వీళ్ళు పోవడానికి, వీళ్ళ కార్లు పోవడానికి మాత్రం ఎక్కడెక్కడికి పోతారో అక్కడ మాత్రం సిమెంట్ రోడ్లు వేసుకున్నారు. అది అభివృద్ధి అని చెప్పి ప్రజలకు చెప్తున్నారు. అభివృద్ధి జరగలేదు, రోడ్లు లేవు అని చెప్పి ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, మరి వీళ్ళు 2014 నుంచి 19 వరకు ఏమి చేయకపోగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ప్రశ్న అడుగుతా వీళ్ళిద్దరిని. 2014 నుంచి 19 వరకు మీరు ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించే దిశలో మీరు అడుగులు ముందుకు వేసి మరి మీరు కొన్నైనా చేసింటే ఈరోజు కడప నగర పరిస్థితి ఈ పరిస్థితి ఉండేదా? మీరు చేయకపోవడం, 5 ఏళ్ల కాలయాపన చేస్తూ మీరు ఎక్కడైనా 5 ఏళ్ల కాలంలో ఇన్ఛార్జిగా ఎక్కడైనా పర్యటించారా కడప నగరంలో? ఈరోజు గాంజా డ్రగ్స్ నషాలు ఎంత పెద్ద ఎత్తున కడపలో వచ్చేసినాయంటే చొచ్చుకొని, ఈ యొక్క బాధ్యత ఎవరిది ఇలా చేసింది? ఈ రోజు ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి ఎవరన్నా ఈ యొక్క గాంజా పెడ్లర్స్ కానీ ఈ మత్తు పదార్థ పెడ్లర్స్ కానీ అరెస్ట్ చేస్తే వాళ్ళని అర్ధ గంటలో రిలీజ్ చేసుకొని పోతున్నారు అధికార పార్టీ నాయకులు. ఇంకొక వైపు చూస్తే గాంజా మాఫియా చేసే వాళ్ళు ఈ పెడ్లర్స్ కి 20 కేజీలు 30 కేజీలు కేకులు పెట్టి వాళ్ళ బర్త్డే పార్టీలు చేసుకుంటూ వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు సొసైటీలో. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ వాళ్ళదైతే ఈ రోజు ఆ యొక్క నిఘా వ్యవస్థను ధ్వంసం చేసి దాదాపు అందులో 200, 150 కెమెరాలు పనిచేయట్లేదు, ధ్వంసం చేసినారు. ఈ రోజు ఏదైనా క్రైమ్ జరిగితే అక్కడ కెమెరా పనిచేయట్లేదు అనే పరిస్థితిలో పోలీసులు చెప్తున్నారు. ఆ రోజు మనము కెమెరాలు ఇవ్వాల్సిన పరిస్థితిలో కడప ఉంటే ఈ రోజు సొంతంగా ఒక ఇంటిలో యజమాని తన సెక్యూరిటీ కోసం తన సొంత కెమెరాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కడప నగర ప్రజలు అంత అవివేకులు ఎవరు లేరు. మీరు చెప్పిన మాటలు నమ్మేదానికి కడప నగర ప్రజలు ఏమి చెవులో పూలు పెట్టుకోని లేదు. మీరేదో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మరి మీరు బోధిస్తే మరి వాళ్ళు అంతా సునాయాసంగా వాళ్ళ చెవులో పెట్టుకునే దానికోసం అంత అమాయక ప్రజలు ఎవరు కాదు కడప ప్రజలు. కడప ప్రజలందరూ కూడా విఘ్నులు. కడప నగర ప్రజలందరికీ తెలుసు అంజద్ బాషా గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఈ నగరానికి ఈ రాష్ట్రానికి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, శ్రీనివాసులు రెడ్డి ఈ నగరానికి ఏం చేశాడో, మాధవిరెడ్డి ఈ నగరానికి ఏం చేసిందో కడప నగర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు మన ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు గడిచినారంటే వాళ్ళకు ప్రజల మీద ఏ విధమైన బాధ్యత లేదు. వాళ్ళ బాధ్యత ఏంది? వాళ్ళ వైసీపీ నాయకులు కొంతమంది ఆస్తులను పరిరక్షించడము, వాళ్ళు విపరీతమైన ఆస్తులు సంపాదించుకోవడము, దోపిడీ చేయడము, దుర్మార్గం చేయడం తప్పితే ప్రజల యొక్క కష్ట నష్టాల మీద వీళ్ళకి ఏ విధమైన అవగాహన లేదు. మరి అంజద్ బాషా అనే వ్యక్తి ఎక్కడైనా భూ కబ్జా చేశాడని ఎందుకు ఇప్పటి వరకు మీరు సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. జిల్లా అధికారులు లేరా? కలెక్టర్ గారు లేరా? జాయింట్ కలెక్టర్ గారు లేరా? ఆర్డీఓ లేరా? తహసీల్దార్ గారు లేరా? తహసీల్దార్ లేరా? మరి మీరు ఎందుకు ఈ 7 నెలల కాలంలో మీరు ఏదైతే అభాండాలు వేస్తున్నారో, మరి అసత్యాలు మాట్లాడుతున్నారో నా మీద, మరి అది ఎందుకు నిరూపించలేకపోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. నా మంచితనాన్ని చూసి మరి 2 పర్యాయాలు నా నియోజకవర్గ ప్రజలు కడప రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ నాయకునికి రానటువంటి మ్యాండేట్ని మరి నాకు ఇవ్వడం జరిగింది. 2014లో 45,000 పైచిలకు మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది. పేదలకి, బలుగు బలహీన వర్గాలకి కట్టించే ప్రభుత్వము సాయంగా కట్టించే ఇల్లు విషయంలో మేము తెలుగుదేశం పార్టీ కట్టించిన ఇళ్ళని పంపకం చేయలేదు. అలాగనే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన 1 సెంటు ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే జగనన్న కాలనీలని పేరు చెప్పి విపరీతంగా అవినీతికి తెరలేపినారు. టిడ్కో ఇల్లు వాళ్ళు చేసిన ఘనత ఏంటంటే జస్ట్ రంగులు మార్చినారు. పంపిణీ చేయకుండా 5 సంవత్సరాల నుంచి బలుగు బలహీన వర్గాల పొట్టగొట్టినారు. ఇంటి స్థలాలకు సంబంధించి, హౌసింగ్కు సంబంధించి మరి ఒకటే నేను అడుగుతున్నాను,
మరి 2014 నుంచి 19 వరకు మీరు ఒక్కరికంటే ఒక్కరికి పేదలకు మీరు ఎక్కడైనా ఒక సెంటు స్థలం ఇచ్చారా? ఎక్కడ ఒక్కరికంటే ఒక్కరికి మీరు ఇండ్లు ఇచ్చారా? అవన్నీ చెప్పుకోవడానికి మీ కాడ లేదు. 24,000 పైచీలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత కూడా ఈరోజు మా ప్రభుత్వానికి దక్కుతుంది. ఆ గౌరవం నాకు దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.